అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ లో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. ట్విస్ట్లతో హీట్ ఎక్కుతూ ఉంది పొత్తు రాజకీయం అంతా కూడా. నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు వారిద్దరూ చర్చించారు. అయితే మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వస్తున్నారు. హైదరాబాద్ చేరుకోగానే పవన్ కళ్యాణ్ తో నిన్న చర్చలకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేస్తారు. అలాగే సీట్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఒకవేళ 3 పార్టీలు కలిసి అలయన్స్ లో వెళితే ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా పవన్ తో చర్చించిన అనంతరం వారి చర్చల సారాంశాన్ని మళ్ళీ పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడతారు. బాబుతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీకి పయనమవుతారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీతో రేపు సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై హాట్ గా డిస్కషన్స్ సాగుతాయని చెప్తున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ప్రధాని మోదీ దగ్గర విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ సీట్లకు సంబంధించి కూడా నేషనల్ ఛానల్స్ అలాగే కొన్ని సంస్థలు సర్వేస్ ఇస్తూ ఉన్నాయి. దాంట్లో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటారు అని అప్పుడే సర్వేస్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి రేపు ప్రధాని మోదీ దగ్గర ఇవన్నీ కూడా చర్చనీయాంశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఆయన హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే ఈ రోజు సాయంకాలం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. భేటీ అయిన తరువాత పవన్ కళ్యాణ్ తో కూడా డిస్కషన్ సాగిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యి బీజేపీ పెద్దలతో వీరిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కూడా వారికి వివరిస్తారు. రాబోయే 1-2 రోజుల్లో ఈ పొత్తులకు సంబంధించి ఒక కీలకమైన వార్తలైతే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ లో జరుగుతున్న పొత్తు రాజకీయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవి. ట్విస్ట్లతో హీట్ ఎక్కుతూ ఉంది పొత్తు రాజకీయం అంతా కూడా. మరి కాసేపట్లోనే హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారు చంద్రబాబు. హైదరాబాద్ లో పవన్ తో చంద్రబాబు భేటీ అవుతారు. వారిద్దరి మధ్య చర్చల అనంతరం పవన్ మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకి ఆ విషయాన్ని మొత్తం కూడా తెలియజేస్తారు. ఆ తరువాత ఒక క్లారిటీ పొత్తులకు సంబంధించి మనకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.